హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధనీ టాక్స్. ఈ రోజు టాపిక్ వచ్చేసి బిగ్ బాస్. ఇందాకే ఒక వీడియో అయితే వదిలేశాను కదా, సో నాకేమనిపిస్తుంది ఒపీనియన్ అనేది అయితే చెప్పాను. సో నేనైతే ఇప్పుడు లైవ్ అయితే చూస్తున్నాను అనమాట. సో చూస్తుంటే ఈ రోజు కూడా మాధురి గారు అయితే గొడవ వేసుకున్నారు. సో ఈ రోజు గొడవ వచ్చేసి రీతు మీద అనమాట. ఈ రోజు నిదర్ టాపిక్ అయితే మాట్లాడుతున్నారు. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాము. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి మాధురి గారే నిన్న అయితే వీడియోలో గొడవ పడ్డారనమాట. సో మళ్ళీ దివ్యతోనే గొడవ వేసుకున్నారు. సో దివ్య వచ్చేసి ఫుడ్ మానిటర్ కదా, సో దివ్య అయితే నార్మల్ గా అడగటం జరిగింది, కర్రీ వేసుకున్నారా దోశలో అని చెప్పేసి. సో అలా వేసుకోవద్దు నెక్స్ట్ టైం అని అయితే నార్మల్ గానే చెప్పింది. దానికైతే మాధురి గారు రివర్స్ తిరిగి అడిగారనమాట. నేను దోశ వేసుకునేటప్పుడు చూసావు కదా, అప్పుడు ఏం చేసావు అని చెప్పేసి ఎటకారంగా అయితే అడిగారు. సో అప్పుడు దివ్య అయితే చెప్పింది అనమాట సమాధానం. దోశ వేసుకునేటప్పుడు చూశాను, అండ్ దాంట్లో ఎగ్ వేసుకునేటప్పుడు కూడా చూశాను. ఎగ్ దోశ తింటారు అనే అనుకున్నాను కానీ దాంట్లో కర్రీ వేసుకుంటారు అని నాకు తెలియదు, సో అందుకని నేను చెప్పలేదు అని అయితే అనింది. మరి అప్పుడు ఏం చేసావు, ఇప్పుడు వచ్చి చెప్తున్నావు. సో నేను కర్రీ వేసుకునే తిన్నాను అని అయితే అంది. ఓకే అండి, ఇప్పుడు తెలియక తిన్నారు, నెక్స్ట్ టైం అలా చేయొద్దు అని అయితే దివ్య చెప్పింది అనమాట. చెప్పినా కూడా మాధురి అయితే అసలు వినలేదు. వినకపోతే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, సో అవి దాటి ఎవరు అలా వేసుకోకూడదు, కొంతమంది ఎక్కువ తింటారు, ఇలా తింటే అలాగా అని అయితే దివ్య అనిందనమాట. అంటే వాళ్ళంటే చిన్నపిల్లలు, మిగతా వాళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళందరూ చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియదు, కానీ నాకు తెలుసు ఎప్పుడు తినొచ్చు ఎప్పుడు తినకూడదు అని అయితే కొంచెం వెటకారంగా అయితే దివ్యతో అయితే మాట్లాడడం జరిగిందనమాట మాధురి గారు. సో మాధురి గారు అలా వెటకారంగా మాట్లాడేటప్పటికి ఇంకా దివ్యాకు కూడా అప్పటి వరకు నార్మల్ గా మాట్లాడింది దివ్యాకు కూడా కోపం వచ్చేసి కొంచెం ఇంకా సీరియస్ గా అయితే గట్టిగానే చెప్పేసింది. ఎవరేం తిన్నా కూడా హౌస్ లో కామన్ ఫుడ్ అనేది ఏది తిన్నా కూడా నాకైతే తెలియాలి. మీ ఫుడ్ మీరు తిన్నా పర్లేదు, కామన్ ఫుడ్ లో వచ్చేసేటప్పటికి ఎవరు ఏది తిన్నా కూడా నాకు తెలిసి నన్ను అడిగే తినాలి అని అయితే దివ్య గట్టిగా చెప్పేసింది. ఇంకా తను అలా వెటకారంగా మాట్లాడేటప్పటికి ఇంకెవరైనా మాత్రం ఎంతవరకు ఓర్పుగా ఉంటారు. సో దివ్యాకు కూడా కోపం వచ్చేసి ఇంకా గట్టిగా అయితే తిట్టేసింది అనమాట. ఇంకా దివ్య ఎలా అయితే వాయిస్ రైజ్ చేసిందో ఇంకా మళ్ళీ దువ్వాడ మాధురి కూడా ఇంకా అస్సలు తగ్గట్లేదు, తగ్గకుండా ఇంకా ఎక్కువగా అయితే అరిచేస్తుంది. సో ఇంకా మధ్యలో పవన్ కూడా వచ్చేసి పవన్ కళ్యాణ్ వచ్చి మీ ఇద్దరు ఆగండి అని చెప్పేసి, మేడం ఇలా కామన్ ఫుడ్ అనేది చెప్పే తినాలి, ఫుడ్ మానిటర్ కి కొన్ని ఉంటాయి కదా రూల్స్, సో ఆ రూల్స్ ని బ్రేక్ చేయకూడదు, ఇలాగా కొన్ని రూల్స్ అనేవి అయితే ఉన్నాయి ఈ హౌస్ లో. సో ఫుడ్ మానిటర్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక మాట అడిగి తినాలి అంటే నేను కొంచెమే తిన్నాను కర్రీ, నేను ఎక్కువ వేసుకోను, నేను కొంచెమే తింటాను అనేటప్పటికి మీరు ఈ రోజు కొంచెమే తిన్నారు, కానీ ఇంకొకళ్ళు నిన్న వాళ్ళు వేసుకున్నారు కదా మేము వేసుకుంటాము అని అంటారు, వాళ్ళు ఎక్కువ తినొచ్చు కదా. సో అలాగా రూల్స్ బ్రేక్ చేయకుండా మీరు ఒకవేళ తినాలి అనుకుంటే ఫుడ్ మానిటర్ ని అడగండి అని అయితే కళ్యాణ్ వచ్చి చెప్పాడు. చెప్తే అప్పుడు నాకు ఫుడ్ మానిటరే నచ్చలేదు, తీసేయండి, నేను కొత్తగా వచ్చాను కదా, సో మేము రాకముందు కదా ఫుడ్ మానిటర్ని పెట్టింది, మేము కొత్తగా వచ్చాను కదా, నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు తీసేయండి అని తనే బిగ్ బాస్ అయినట్టుగా అయితే రూల్స్ అయితే పాస్ చేస్తుంది. సో కళ్యాణ్ అయితే ఫుడ్ మాత్రం మానిటర్ని అడిగే కామన్ ఫుడ్ అనేది తీసుకోవాలి అని అయితే చెప్తున్నాడు. అండ్ దివ్య అయితే ఓకే మీరు బిగ్ బాస్ కాదు, కెప్టెన్ కాదు, నాకు కెప్టెన్ కనుక ఒకవేళ నన్ను కెప్టెన్ ఫుడ్ మానిటర్ గా పెట్టాడు, ఒకవేళ నన్ను కనుక కెప్టెన్ తీసేస్తే ఫుడ్ మానిటర్ గా నన్ను తొలగించేస్తే నేనైతే ఫుడ్ మానిటర్ గా అయితే వెళ్ళిపోతాను, సో ఇంకా నేను ఫుడ్ మానిటర్ గా కూడా ఉండను, సో నాకు ఆ మాట కెప్టెన్ చెప్పమనండి, మీరు ఫుడ్ మానిటర్ గా ఉండొద్దు అనేది, అప్పుడు నేను వింటాను, మీరు చెప్తే నేను విన్ను అని కూడా ఇంకా దివ్య కూడా గట్టిగానే వాదించింది మాధురితో. సో ఇది నిన్న జరిగిన గొడవ అనమాట. సో ఈ రోజు జరిగిన గొడవ లాగా కొంచెం సేపట్లోనే వదిలేస్తాను. సో ఖచ్చితంగా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, నేను పెట్టే ప్రతి వీడియో కూడా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ని క్లిక్ చేస్తే ఖచ్చితంగా నేను వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో వెంటనే అయితే వస్తుంది. సో ఏంటంటే ఈ రోజే స్టార్ట్ చేశాను రివ్యూస్ కాబట్టి ఇంకా అంటే నిన్నటిది ఈ రోజుది మొన్నటిది అలా అని పెడుతున్నాను. సో ఇప్పుడు నుండి ఏంటంటే లైవ్ ఇప్పుడు జరిగింది వెంటనే 5 minutes లో అయితే వదిలేస్తాను. అండ్ ఎలిమినేషన్ కూడా 1 day ముందు 24 hours ముందుగానే తెలుసుకొని మీకైతే ఎవరు ఎలిమినేట్ అనేది 100% కరెక్ట్గా వీళ్ళే ఎలిమినేట్ అవుతారు అనేది కూడా నేనైతే మీకు చెప్పేస్తాను. సో దానికోసం ఏ వీడియోని కూడా స్కిప్ చేయొద్దు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో నెక్స్ట్ వీడియో పెట్టగానే వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.